ఈరోజు మా చెల్లిగారికి హాలిడే అని ముందు రోజు రాత్రి నుండి ఏమేం తినాలి, ఏమేం చేసేసుకోవాలి అని చెప్పేసి మేము ప్లాన్ వేసేసుకుంటాం. నాన్నగారితో అయితే మిరపకాయలు తెప్పించుకున్నాం, బజ్జి మిరపకాయలు. ఆ మిర్చినైతే కట్ చేసేసుకున్నాం. కానీ లోపల గింజలైతే తీయలేదు. ఘాటయితే నషాలానికి ఎక్కింది. మా చెల్లయితే ఏ పిండి దొరికితే ఆ పిండి వేసేసింది. చూస్తున్నారుగా, మేమిద్దరం కలిస్తే కిచెన్ ఒక ప్రయోగశాల కావాల్సిందే. ఎలా పడితే అలా చేస్తాం. తర్వాత మా అమ్మ వంతు సర్దుకోవడం పాపం. ఇంకా మా చెల్లి పిసినారి సంఘ అధ్యక్షురాలు. ఆయిల్ వేయవా అంటే కొంచెం వేసింది. ఇక చేసేదేమీ లేక అలానే వేస్తూ ఉన్నాం. ఇంకా అమ్మ ఉల్లిపాయలు అవి కట్ చేసేసి ఉప్పు కారం వేసి పిండేసింది. నాన్నగారికి అయితే ఇచ్చేసాము. కాయలు పెద్దగా అవ్వడం వల్ల సగం సగం చేసేసుకున్నాము. అందుకే అలా షేప్ లేకుండా ఉన్నాయి అవి. పాపం చెల్లి ఆ బజ్జీలు వేస్తుంటే ఆయిల్ పడింది, పాపం చూపిస్తుంది. ముందు మనకి తిండి ముఖ్యం కదా. ఆహా ఓహా అని తినేసి ఇదిగో ముఖం మీద